ఇంటికి దీపం ఇల్లాలే అని పెద్దలు చెప్తూ ఉంటారు. పెద్దలు చెప్పే ప్రతి మాట 100% నిజమే. ఒక ఇల్లు అంటే కుటుంబం అంతా సంతోషంగా ఉందంటే దానికి కారణం ఆ ఇంటి ఇల్లాలు తీసుకునే జాగ్రత్తలే. ఇంటి ఇల్లాలు ఇంట్లో లేదంటే ఇల్లంతా బోసిపోతుంది. ఎందుకంటే ఆమె లక్ష్మీదేవి స్వరూపం. మరి అటువంటి స్త్రీలు పౌర్ణమి రోజులలో ఈ నియమాలను పాటిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం ఎప్పుడూ నెలకొని ఉంటుందని పండితులు చెప్తున్నారు. మరి పౌర్ణమి రోజు ఏ పనులు చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. నిజానికి పౌర్ణమి నాడు ఈ పనులను చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషించి సిరుల వర్షాన్ని కురిపించి కుటుంబంతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమని దీవిస్తుంది. పౌర్ణమి రోజు స్త్రీలు ఉదయం నిద్రలేచి వెంటనే అమ్మవారి పాదాలను కానీ లేదా స్వామివారి పాదాలను కానీ ఇష్టదైవం ఫోటోని కానీ చూడాలి. అంతేకాని నిద్రలేవగానే ఫోన్ పట్టుకుని దానిని చూడకూడదు. లేదంటే ఇలా చేసేవారింట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు. తమకు తాముగా అద్దంలో ముఖం చూసుకున్నా భర్త ముఖం చూసినా శుభప్రదం. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే అద్దంలో ముఖాన్ని చూసుకునేటప్పుడు ముఖానికి బొట్టు ఉండాలి. ఆ తరువాత వంట ప్రారంభించేటప్పుడు ముందుగా అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఇలా పౌర్ణమి రోజు చేయటం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఆరోగ్య సమస్యలనేవి ఉండవు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి, లేదా అగరవత్తులైనా వెలిగించాలి. లేదంటే చాలా అరిష్టం, ఎన్నో కష్టాలకు దారితీస్తుంది. అదేవిధంగా పౌర్ణమి రోజు భోజనం చేసేటప్పుడు పళ్ళెంలో ముందు కూరలను వడ్డించుకొని ఆ తరువాత అన్నం పెట్టుకోవాలి. ముందు అన్నాన్ని వడ్డించుకోకూడదు, అది చాలా అశుభం. ఈరోజు రాత్రి పడుకునే ముందు బొట్టు పెట్టుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవారు సింధూరాన్ని తాము ధరించి పిల్లలకు కూడా పెట్టి పడుకోవాలి. ఇలా పౌర్ణమి రోజు చేయటం వలన అన్ని శుభాలే జరుగుతాయి. ఇంటిల్లిపాది మొత్తానికి ఆరోగ్యం ఐశ్వర్యాలు లభిస్తాయి. కనుక ప్రతి స్త్రీ పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పనులను చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది కుటుంబంతో హాయిగా జీవించండి. మర్చిపోవద్దు,